హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మే. దిస్ ఇస్ ఆర్కే. రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటర్ నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే ఫలితం అత్యంత దారుణంగా ఉండొచ్చు. రాజకీయాల్లో గెలుపోటములకు సంబంధించి కింది స్థాయిలో అనేక వ్యవహారాలు నడుస్తుంటాయి. కాకినాడ ఎంపీ వంగా గీత పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు? అసలు ఆమెకు లోక్సభ నుంచి అసెంబ్లీకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎందుకు దించారు? అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు కనుక అన్నది అప్పట్లోనే వినిపించిన వాదన. భీమవరం, గాజువాక, తిరుపతి ఇలా 3 నియోజకవర్గాల చుట్టూ నానా రకాల ఈక్వేషన్స్ వేసుకుని చివరికి పిఠాపురం నియోజకవర్గాన్ని ఖరారు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పైకి కనిపించిన వ్యవహారం ఇది. తెర వెనుక ఎప్పటి నుంచో అంటే 2019 ఎన్నికల సమయంలోనే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆలోచన చేసిన జనసేనాని అప్పటికి కుదరకపోయినా ఆ తర్వాత నుంచి పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పెడుతూ వచ్చారు. సరే, అదంతా గతం. పోలింగ్ డేట్ సమీపిస్తోంది. పిఠాపురంలో జనసేనాని గెలుపు అంత తేలికే కాదు అనే వైసీపీ ప్రచారం నుంచి పవన్ కళ్యాణ్కి 70,000 మెజార్టీ రావచ్చని వైసీపీ నేతలే చెప్పే పరిస్థితి వచ్చింది. దీన్ని పిఠాపురం స్థానిక ప్రజలు ఎలా చూస్తున్నారంటే వంగా గీతకు డిపాజిట్లు కూడా రావు అనేంతలా. ఎందుకు ఇలా జరిగింది? అదే నిజమవుతోందా? ఇలా చాలా ప్రశ్నలు వైసీపీ శ్రేణులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. వంగా గీత ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఉంటే ఎంపీగా ఏనాడు మా సమస్యలు పట్టించుకోలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నావు అంటూ జనం నిలదీస్తున్నారు. రోడ్లు బాగాలేవు, అభివృద్ధి లేదు, ఇలా సమస్యలు ఏకరువు పెడుతూ దానికి కారణం వైసీపీ పాలనేనని జనం నిలదీస్తుండడంతో ఎలా సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు వంగా గీతకి. కాపు మహిళ అన్న కోణంలో తనకు కాపు సామాజిక వర్గం అండగా ఉండాలనే స్థాయికి వంగా గీత రాజకీయం పడిపోయింది. అయితే అక్కడ ముద్రగడ పద్మనాభం ప్రాపర్టీ వ్యాఖ్యలతో వంగా గీత పేరు మరింత పచలమైపోయింది పిఠాపురం రాజకీయాల్లో. డిపాజిట్లు రానంత ఘోర పరాజయం ఉండకపోవచ్చు కానీ వంగా గీతకి మాత్రం పరాజయం తప్పదు. ఓడిపోయాక వంగా గీత వైసీపీని వీడి జనసేనలో చేరిపోవడమే మంచిదన్న వాదన పిఠాపురంలో, అందున కాపు సామాజిక వర్గంలో ప్రముఖంగా వినిపిస్తోంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంత లేదన్నా 1,00,000కు పైన మెజార్టీతో గెలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. జై హింద్.